హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవ్రీ మండే సోషల్ స్టడీస్ అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇండియన్ పాలిటీ నుండి రాజ్యాంగము ముఖ్య లక్షణాలు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఈ క్లాసెస్. ఎస్పెషల్లీ ఇది రైల్వే ఛానల్ అయినప్పటికీ కొన్ని టాపిక్స్ అండ్ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం మనం అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో క్లాస్ పూర్తిగా వినండి, నేర్చుకోండి, రివిజన్ చేయండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనేది కనుక చూస్తే, మినీ రాజ్యాంగము అని దేనిని అంటారు? మినీ రాజ్యాంగము 42nd అమెండ్మెంట్ని మనం మినీ రాజ్యాంగంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది 1976లో చేశారండి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఎందుకు దీన్ని మినీ రాజ్యాంగం అన్నారంటే, ఈ సవరణలో అనేక మేజర్ ఆర్టికల్స్ అన్నీ కూడా సవరించడం జరిగింది. అందుకే ఈ 42nd అమెండ్మెంట్ని 1976లో చేశారు. దీన్ని మినీ రాజ్యాంగంగా కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంది. లిఖిత రాజ్యాంగానికి, అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణలు ఏంటివి అని అడుగుతూ ఉంటారు. లిఖిత రాజ్యాంగానికి అమెరికా ఉదాహరణగా చెప్పొచ్చు, అలిఖిత రాజ్యాంగానికి బ్రిటిష్ రాజ్యాంగం మనం ఉదాహరణలుగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో రాజ్యాంగం ఆరంభంలో ఎన్ని ప్రకరణలు, షెడ్యూల్స్ ఉండేవి? మొట్టమొదటగా రాజ్యాంగం ఆరంభంలో 395 ప్రకరణలు అంటే ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉండేవి. ప్రజెంట్ మోర్ దాన్ 470 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆర్టికల్స్ ఎన్ని అని అడిగారండి, ప్రజెంట్ క్వశ్చన్ అడగరు, బట్ ఎన్ని పార్ట్స్ అని అడుగుతూ ఉంటారు. 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎక్కడి నుండి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది అనేది అడుగుతూ ఉంటారు. ప్రాథమిక హక్కులని అమెరికా రాజ్యాంగం నుండి మనం గ్రహించడం జరిగింది, అడాప్ట్ చేసుకోవడం. అండ్ ఆదేశిక సూత్రాలను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు కదా, వాటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మనం గ్రహించడం జరిగింది. అదేవిధంగా రాజకీయ భాగాన్ని బ్రిటన్ నుండి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 3 కూడా చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. అండ్ దృఢ రాజ్యాంగానికి ఉదాహరణ అమెరికా రాజ్యాంగం అండి. అండ్ అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణ బ్రిటిష్. అంటే దృఢ రాజ్యాంగం అంటే ఏంటి, అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక సవరణ జరగాలంటే ఇక్కడ చాలా పర్ఫెక్ట్ కండిషన్స్ అనేది ఉంటాయి. అంటే 2/3 మెజారిటీ, ఈ విధంగా అలాంటి కొన్ని కఠిన నిర్ణయాలు అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది దృఢ రాజ్యాంగంలో. అదే అదృఢ రాజ్యాంగంలో కనుక చూసినట్లయితే ఏదైనా సవరణలు చేయాలనుకుంటే ఈజీగా మూవ్ ఆన్ అవ్వచ్చు. సో మన దగ్గరకు వచ్చేసి దృఢ మరియు అదృఢ సమ్మేళనం అంటే కొన్ని సవరణలు మనం యాక్సెప్ట్ చేయాలి అంటే 2/3 మెజారిటీ అవసరం ఉంటుంది. అండ్ మరికొన్ని వాటికి నార్మల్ మెజారిటీ అయినా కూడా సరిపోతుంది. సో అందుకే మనది దృఢ మరియు అదృఢ రాజ్యాంగ సమ్మేళనం అని మనం చెప్పవచ్చు. అర్ధ సమైక్య అని ఎవరన్నారు అంటే కేసీ వేర్. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య అని అనడం జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు అండ్ కేంద్రం తరపున ఉంటారు. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీగా కేంద్రము చెప్పిన నిర్ణయాలే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని అర్ధ సమైక్య అని అనడం జరిగింది కేసీ వేర్. అదేవిధంగా బేరసారాల సమైక్య వ్యవస్థ అని మారిస్ జోన్స్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ పార్లమెంటరీ వ్యవస్థను ఏ తరహా ప్రభుత్వం అంటారంటే వెస్ట్ మినిస్టర్ కేబినెట్ ప్రభుత్వం. వెస్ట్ మినిస్టర్ ఎందుకంటే లండన్ పార్లమెంట్ అనేది ఈ ప్రాంతంలోనే ఉండడం వల్ల మన పార్లమెంటరీ వ్యవస్థను ఈ విధంగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ రాజ్యాంగంలో ఏ భాగము ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుపుతూ ఉంది అంటే 3వ భాగము ఆర్టికల్ నెంబర్ 12 to 35. మీకు ఎన్నోసార్లు చెప్పాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ అనేది ఇంపార్టెంట్, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ షెడ్యూల్స్ అనేది 12 షెడ్యూల్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. అదేవిధంగా పార్ట్స్ కూడా నేర్చుకోండి అని మనం చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఆర్టికల్ 12 to 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తూ ఉంది. అండ్ ఎమర్జెన్సీ పరిస్థితి కాలంలో
ఏ హక్కులు రద్దు కావు అంటే ఆర్టికల్ 20 మరియు 21 అండి. ఆర్టికల్ 20, 21 అనేది రద్దు కావు అంటే నేరస్తులకు రక్షణ, ఇట్లాంటి ఆర్టికల్స్ రద్దు కావు. ఏ కమిటీ సూచనల మేరకు ప్రాథమిక విధులను ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం కదా, డ్యూటీస్ DUTIES రైట్, డ్యూటీస్ని చేర్చారంటే స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు 42nd అమెండ్మెంట్ 1976లో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది చేర్చడం జరిగింది. అంతకుముందు ఫండమెంటల్ డ్యూటీస్ లేవండి. అండ్ రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి తెలిపే ప్రకరణలు ఏవి అంటే 51A ఆర్టికల్లో మొత్తం 11 విధులను పొందపరచడం జరిగింది. ఇవి 4వ భాగంలో ఉన్నాయండి, 4th పార్ట్లో ఉన్నాయి. అండ్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002 ద్వారా ఒక విధిని నూతనంగా చేర్చారు, తద్వారా 11 అయ్యాయి. అండ్ లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో ఎప్పుడు చేర్చారు అంటే లౌకిక అనే వర్డ్ని 42nd అమెండ్మెంట్ 1976లో చేర్చడం జరిగింది. సో ఇలాంటి మేజర్ పాయింట్స్ అన్నీ కూడా మనకి 42nd అమెండ్మెంట్లోనే చేర్చడం జరిగింది కనుక మనం 42nd అమెండ్మెంట్ 1976ని మినీ రాజ్యాంగంగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ ఓటు హక్కుని 21 years నుండి 18 yearsకి ఎప్పుడు తగ్గించారు అంటే 61st అమెండ్మెంట్ 1988లో చేశారు. అప్పటి నుండి చేంజ్ చేయడం జరిగింది. ఇది 1989 నుండి అమలులోకి వచ్చిందండి. సో ఇప్పుడు మనకి 18 సంవత్సరాలు కదా. అండ్ నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ నెంబర్ 352 ఆర్టికల్ అండి. ఎన్నోసార్లు అడుగుతున్న క్వశ్చన్స్ అండి ఇవి. ఓకేనా, మనకి ఎస్పెషల్లీ మన రైల్వేలో మాత్రం రెగ్యులర్గా అడిగే టాపిక్ ఇది. జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ నెంబర్ 352, రాష్ట్ర అత్యవసర పరిస్థితి 356 అండ్ 365, అండ్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ నెంబర్ 360. వెరీ ఇంపార్టెంట్. అండ్ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగపరమైన గుర్తింపును ఎప్పుడు ఇచ్చారు అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా, మున్సిపాలిటీలకు అంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలకు 74th అమెండ్మెంట్ 1992 ద్వారా రాజ్యాంగపరమైన గుర్తింపునైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ICSని ఇండియన్ సివిల్ సర్వీసెస్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్గా, ఇండియన్ పోలీస్ని ఇండియన్ పోలీస్ సర్వీసెస్గా ఎప్పుడు చేంజ్ చేశారంటే 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అదేవిధంగా IFS ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 1963లో ఏర్పాటైంది, 1966 నుండి అమల్లోకి తీసుకొచ్చారు. అండ్ రాజ్యాంగ సవరణ, మనకు ఈ సవరణ పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి గుర్తించారు అంటే సౌత్ ఆఫ్రికా నుండి, హక్కులను ఏ రాజ్యాంగం నుండి అంటే అమెరికా నుండి, విధులను మనకి రష్యా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ USSR నుండి గ్రహించడం జరిగింది. అండ్ ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ రాజ్యాంగము లేదా ఐరిష్ రాజ్యాంగము. వెరీ ఇంపార్టెంట్ అండి, రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. హక్కులను ఎక్కడి నుండి అడాప్ట్ చేసుకున్నాం, అదేవిధంగా విధులను, ఆదేశిక సూత్రాలను, అమెండ్మెంట్స్ని. అండ్ ఏక పౌరసత్వ విధానం ఏ రాజ్యాంగం నుండి గ్రహించారంటే మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి సింగిల్ సిటిజన్షిప్. ఓకేనా, అదేవిధంగా ఎగ్జాంపుల్ వచ్చేసి కెనడా చెప్పొచ్చు. డ్యూయల్ సిటిజన్షిప్, ద్వంద్వ పౌరసత్వం వచ్చేసి మనకి అమెరికాలో ఉంటుంది. అంటే స్టేట్ వైజ్ ఒక సిటిజన్షిప్ ఉంటుంది, టోటల్ కంట్రీ వైజ్ అనేది కూడా ఒక సిటిజన్షిప్ ఉంటుంది. బట్ మన భారతదేశంలో కూడా ఏక పౌరసత్వమే ఉంది. అండ్ పార్లమెంటరీ వ్యవస్థను ఏ రాజ్యాంగం నుండి అంటే బ్రిటన్ నుండి. అండ్ అదేవిధంగా వివిధ దేశాల నుండి గ్రహించిన అంశాలు కనుక చూసినట్లయితే 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి ఇక్కడ నుండి మనం గ్రహించాం సమైక్య నిర్మాణాన్ని, గవర్నర్ పదవి, న్యాయశాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, అత్యవసర అధికారాలు, చాలా వరకు పరిపాలన విషయాలన్నీ కూడా 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఏవైతే ఉన్నాయో మనం అక్కడి నుండి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. బ్రిటిష్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ ప్రభుత్వాన్ని, ఏక పౌరసత్వాన్ని, కేబినెట్ ప్రభుత్వాన్ని, 2 సభలను మనం బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించాం. అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి తొలగింపు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ఉపరాష్ట్రపతిని కూడా మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. ఐరిష్ నుండి చూస్తే ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానము, రాజ్యసభ సభ్యుల నామినేషన్ ఐర్లాండ్ రాజ్యాంగం నుండి. కెనడా నుండి చూస్తే సుప్రీంకోర్టు గల సలహాధికార పరిధి, బలమైన కేంద్రం గల సమైక్య వ్యవస్థ, కేంద్రానికి అవశిష్టాధికారాలు, కేంద్రంచే
రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం మనం కెనడా నుండి అడాప్ట్ చేసుకున్నాం. జర్మనీ అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దుని జర్మనీ నుండి గ్రహించాం. యుఎస్ఎస్ఆర్ సోవియట్ రాజ్యాంగం నుండి విధులని సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని అడాప్ట్ చేసుకున్నాం. దక్షిణాఫ్రికా నుండి రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నికను అడాప్ట్ చేసుకున్నాం. జపాన్ రాజ్యాంగం నుండి చట్టం నిర్దేశించిన పద్ధతి, అంటే చట్టం ఏ విధంగా డిసైడ్ చేస్తుందో అది ఫాలో అవ్వాలి. ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి గణతంత్రము, స్వేచ్ఛ, సమానత్వము అనే ఆదేశాలను మనం ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడగడం జరుగుతూ ఉంటుంది. మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇండియన్ పాలిటీ అతి తక్కువకే మీకు అవైలబిలిటీ ఉంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మీరు చదువుకోవచ్చు యాప్లోనే. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఫాలో అవడానికి అయితే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.